హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మా ఛానల్ అండి. మా ఛానల్ పేరు వచ్చి ప్రమీల వన్నాల ప్రమీల అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే మాత్రం. నేనైతే మీరు ఏం చేస్తున్నారు అందరూ? సండే స్పెషల్ ఏంటి మీది? మాదైతే మాత్రం చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. కేజీ చికెన్, కేజీ రైస్ తీసుకున్నా, బాస్మతి రైస్. ముందే ఒక పావు గంట ముందు నానబెట్టాను అన్నట్టు. రైస్ నానబెట్టేసి చికెన్ కూడా ఒక 45 నిమిషాలు మొత్తం మసాలాలు గనుక కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. దాని ప్రాసెస్ అనేది నేను చేశానండి. వీడియో అయితే పెట్టాను. చేశాను వీడియో అయితే మొత్తం చూడండి ఎలా చేశాను అనేది. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మాత్రం. ఇదిగోండి మొత్తం ఏం చేశానంటే చికెన్లో వాటర్ లేకుండా మొత్తం ఉంచేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పేస్టు, మసాలా అన్నీ. మసాలా అంటే అన్నీ లవంగాలు అవన్నీ వేసుకొని పెట్టుకున్న మసాలా అది. ఒక నిమ్మకాయ మొత్తం వేసుకొని, నిమ్మకాయ, పెరుగు కూడా వేసుకున్నానండి. పెరుగు అన్నీ కలుపుకొని మంచిగా వాటికి ముక్కలకి మంచిగా మర్దన చేస్తే బాగుంటుంది. మొత్తానికి కలిసి ఎంత టేస్ట్ వస్తుందంటే ఉప్పు, కారం, పులుపు మొత్తం ముక్కకు పట్టేసి. ఎందుకంటే మనం దమ్ వేసుకుంటున్నాం కాబట్టి, సపరేట్గా కర్రీలాగా కాకుండా దమ్ వేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది అలా. పెరుగు కూడా మంచిగా ఒక పావు లీటర్ అంత పెరుగు అయితే బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నట్టు. కొద్దిగా ఆయిల్ నేనేంటంటే అందులో డాల్డా కానీ లేదంటే నెయ్యి కానీ నేను యూజ్ వేయను. ఎందుకంటే మా వాళ్ళు తిన్నారు, మా పిల్లగాళ్ళు తిన్నారు నెయ్యి. నాకు కూడా ఇష్టం ఉండదు, నెయ్యి వాసన ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకని కొద్దిగా అలా వేసినట్టే వేస్తాను నెయ్యి, అంతేగాని అదేమాత్రం వీడియో మిస్ అయింది అది చేయడానికి. నెయ్యి వేసింది అలా మొత్తం మంచిగా కలపాలండి. మంచిగా ముక్కకు మర్దన చేయాలి మొత్తం. అసలు ఎంత బాగా పట్టాలంటే అంత బాగా పట్టాలి. ముక్క కొరికితే ఉప్పు కారం మంచిగా సరిపోవాలి, అలా ఉండాలి బిర్యానీ చేస్తే. దాన్ని ఏం చేసా, మొత్తం కలిపిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 40 నిమిషాలు పెట్టానండి. ఎక్కువ పెట్టలేదు. ఎక్కువ పెట్టుకుంటే వేరేలాగా కూడా చేసుకోవచ్చు అన్నట్టు దమ్ బిర్యానీ. ఇప్పుడు నేను చేసే విధానం కాకుండా వేరేలాగా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే మంచిగా ఉప్పు కారం ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇలా చేసుకుంటా. అట్లా కూడా బాగుంటుంది. అయితే నేను ఇక బ్రౌన్ కలర్ ఆనియన్సే బిర్యానీకి టేస్ట్ అండి. అందుకని నేనేం చేసినంటే అవి కొన్ని సన్నగా తరిగేసుకొని మనం బిర్యానీ దమ్ వేసుకునే దాంట్లోనే సన్నగా చేసి వేసాను. దాన్ని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాను అన్నట్టు. వేయించి ఒక పక్కేమో రైస్ కోసం వాటర్ పెట్టేసి అందులో మొత్తం బిర్యానీ సామాన్లు వేసా, బగారా సామాన్లు మొత్తం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ఆయిల్, కొద్దిగా సాల్టు, కొన్ని టమాటాలు. అంటే క్యారెట్ వేసుకుంటూ బాగుంటుంది కానీ ఈ వీడియో నేను ఒక్కదాన్నే తీయడం అవుతుంది కాబట్టి సరిగ్గా కనిపించలేదు. కానీ అన్నీ అందులో వేసేసి పెట్టేశానండి, మూత పెట్టేశాను. ఆయిల్ మసిల్ దాకా ఉంచేసి ఈలోపు ఇటు పక్క నేను ఆనియన్స్ రెండు వైపులు చూసుకోవడం కదా, అందుకే హడావుడి అయిపోయింది అన్నట్టు. మొత్తం అన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసుకొని ఆనియన్స్ కూడా వేగినాయి, మంచిగా వేగినాయి. ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి అంటే అన్నీ బగారా సామాన్లన్నీ వాటర్లో వేసా. చూడండి ఎంత బాగా వేయించాను. అలా వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తాయి అన్నట్టు. ఇక నేను అదే గిన్నెలో చికెన్ కొద్దిగా ఎక్కువసేపు కదా, ఒక 5 నిమిషాలు. ఎందుకంటే ఆల్రెడీ నానింది కాబట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఆయిల్లో, అందులో వేసిన ఆయిల్ నేను కొద్దిగా ఆయిల్ వేసిన అన్నట్టు. అందులో వేసిన ఆయిల్ తోటే మంచిగా అలా మొత్తం వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా మసాలా తీసే అన్నట్టు, లేయర్గా రైస్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా మసాలా తీసేసా. అది 70% రైస్ ఉడకాలండి. 70% ఉడికితే చాలా, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం 70% ఉన్నది రేక్షకు అడుగునే వేస్తాం కాబట్టి. ఇంకా కొద్దిగా చికెన్ అయితే పక్కకు తీసి పెట్టాను. ఆ చికెన్లోనే లేయర్గా రైస్ అయితే వేసుకుంటున్నా. ఆ రైస్ ఇదైతే 70% ఉడికింది అన్నట్టు. నేను వేసే రైస్ అయితే నేను ఆ లేయర్ వరకు ఆ పర్సంటేజ్ ఉడికించాను. అది ఉడికించిన తర్వాత అది వేసేసి మంచిగా బిందె మీద హైట్లో పెట్టాను. అందుకనే ఆవిరికి కెమెరా మసకలాగా వస్తుంది. ఆ బ్రౌన్ రైస్ కూడా లేయర్ మీద అన్నం వేసిన తర్వాత దాని మీద వేసి మళ్ళీ కొద్దిగా చికెన్ వేసేసి మసాలా, అంటే అన్నం రైస్ మొత్తానికి మసాలా రావాలి కాబట్టి వేసేసి మళ్ళీ కొద్దిగా 70% అయిన తర్వాత మళ్ళీ 50% ఉడికింది అన్నట్టు. ఆ రైస్ మళ్ళీ పైన వేసుకోవాలి. పైన వేసుకున్న తర్వాత మంచిగా
మంచి సరిపోద్ది. అది మనకి ఎట్లా అంటే దమ్ అవ్వడానికి అంతవరకు ఆ రైస్కి మధ్యకి సరిపోద్ది. ఇక అది కూడా లేయర్ లేయర్స్ వేసిన తర్వాత ఆనియన్స్ కనుక వేసిన తర్వాత మొత్తం ఆ చికెన్ కూడా మొత్తం వేసేసుకున్నానండి. మొత్తం వేసేసుకొని పైన దాకా మొత్తం ఇంకో లేయర్ వచ్చింది ఆ రైస్. ఆ లేయర్ రైస్ మొత్తం వేసేసి మొత్తం ఆనియన్స్ మొత్తం శుభ్రంగా మొత్తం అన్నీ వేసేసి అలా మొత్తం వేసేసుకోవాలి. మనం వేస్ట్ చేయొద్దు, ఇంత మసాలాను కూడా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే రైస్కి మంచిగా పడుతుంది కాబట్టి మసాలా వేస్ట్ చేయొద్దు అన్నట్టు. మొత్తం ఆనియన్స్ పైన వేసుకోవాలి. ప్రతి దానికి మనం లేయర్ లేయర్ ఎలా వేస్తామో అలానే ఆనియన్స్ కూడా మొత్తం వేసుకోవాలన్నట్టు. సరిపడా వేయించుకోవాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత రైస్ అంత బిర్యానీ మంచిగా స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఉన్న రైస్ కూడా ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికినట్టు అన్నట్టు. దమ్ముకి పైకి దాకా కొద్దిగా లేట్ అయిపోతే అది సెట్ అయిపోతుంది అన్నట్టు మనకైతే. ఇంకా నేను రైస్ వాటర్ ఏమి వేయలేదు, కొద్దిగా కలర్ అయితే కలిపేసాను. అది అయితే వీడియో తీయలేదు ఎందుకంటే నేను తీయడానికి కుదరలేదు. ఇక దమ్ వేసుకున్నాను అన్నట్టు. మొత్తం నేను అట్లా నీళ్ళతోటి పెట్టాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.